హాయ్, దిస్ ఈజ్ ప్రవీణ్. ఈరోజు మనం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వారు రిలీజ్ చేసిన రివైజ్డ్ టైం టేబుల్ గురించి డిస్కస్ చేద్దాం. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వారు కొత్తగా వొకేషనల్ పబ్లిక్ థియరీ ఎగ్జామ్స్ సంబంధించి రివైజ్డ్ టైం టేబుల్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ రివైజ్డ్ టైం టేబుల్ ఎప్పుడెప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయని స్టూడెంట్కి తెలియపరచడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 23వ తారీఖున ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫిబ్రవరి 23వ తారీఖున ఫస్ట్ ఎగ్జామ్ వొకేషనల్కి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. అదే ఎగ్జామ్ అంటే జనరల్ ఫౌండేషన్ కోర్స్. నెక్స్ట్ రెండో ఎగ్జామ్ వస్తే 25వ తారీఖున ఇంగ్లీష్ పేపర్ ఉంటుంది. తర్వాత 3 ఎగ్జామ్స్ ఉంటాయి వాళ్ళకి. కోర్సుని బట్టి ఈ కోర్స్ కోడ్ని బట్టి వాళ్ళ ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవుతుంది. కోర్స్ కోడ్ని బట్టి ఎగ్జామ్ అనేది సబ్జెక్ట్ వైజ్ స్టార్ట్ అవుతుంది. అంటే పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అంటారు. పేపర్ 1 వచ్చి ఒక కోర్స్ కోడ్కి ఒక్కొక్క సబ్జెక్ట్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం కంప్యూటర్ సైన్స్ గురించి తీసుకుంటే ఇక్కడ కంప్యూటర్ సైన్స్ కోర్స్ కోడ్ వచ్చి 319. కంప్యూటర్ సైన్స్ కోర్స్ కోడ్ వచ్చి 319. పేపర్ 1 వచ్చి కంప్యూటర్ ఫండమెంటల్స్ అండ్ ఎంఎస్ ఆఫీస్. పేపర్ 2 వచ్చి ప్రోగ్రామింగ్ ఇన్ సి. పేపర్ 3 వచ్చి అకౌంటెన్సీ అండ్ టాలీ. సో ఇక్కడ కంప్యూటర్ ఫండమెంటల్స్ అండ్ ఎంఎస్ ఆఫీస్ అనేది ఏ రోజు వచ్చిందంటే పేపర్ 1 అంటాం దీన్ని, లేదా థియరీ 1 అంటాం. ఇది 27వ తారీఖున వాళ్ళకి ఎగ్జామ్ అనేది 27వ తారీఖున పేపర్ 1 ఎగ్జామ్ వచ్చి 27వ తారీఖున, అంటే ఫిబ్రవరి 27వ తారీఖున పేపర్ 1 లేదా థియరీ 1 ఎగ్జామ్ అనేది ఉంటుంది వొకేషనల్ వాళ్ళకి. నెక్స్ట్ మార్చి నెల 2వ తారీఖున థియరీ 2 అనేది ఉంటుంది వొకేషనల్ వాళ్ళకి. నెక్స్ట్ మార్చి 5వ తారీఖున థియరీ 3 లేదా పేపర్ 3 అని చెప్తాం. కోర్స్ కోడ్ని బట్టి వాళ్ళ పేపర్ అనేది ఇక్కడ మెన్షన్ చేయబడుతుంది. అది జాగ్రత్తగా ఏ కోర్స్ కోడ్ అయితే ఆ కోర్స్ వాళ్ళు ఇది ఫాలో అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా లాస్ట్గా మనకి బ్రిడ్జ్ కోర్స్ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. ఆ బ్రిడ్జ్ కోర్స్ ఎగ్జామ్స్ అనేవి ఎప్పుడెప్పుడు ఉన్నాయంటే చూడండి, మార్చి 7వ తారీఖున అన్ని బ్రిడ్జ్ కోర్స్ చదువుకునే విద్యార్థులందరికీ కూడా, అన్ని కోర్సులు చదువుకునే విద్యార్థులందరికీ కూడా మ్యాథమెటిక్స్ పేపర్ 1 అనేది ఉంటుంది సాటర్డే రోజు. అదే మార్చి 7వ తారీఖున. నెక్స్ట్ ఫిజికల్ సైన్స్ అనే బ్రిడ్జ్ కోర్స్ ఎగ్జామ్ ఉంటుంది మార్చి 10వ తారీఖున. అంతేకాకుండా ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ చదువుకున్న విద్యార్థులందరూ కూడా ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఎన్విరాన్మెంట్ ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. ఆ ఎగ్జామ్స్ అనేది ఎథిక్స్ ఎగ్జామ్ వచ్చి జనవరి 21వ తారీఖున రాయాలి. ఎన్విరాన్మెంట్ ఎగ్జామ్ వచ్చి జనవరి 23వ తారీఖున అందరూ రాయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రాక్టికల్ ఎగ్జామ్ వచ్చి ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 27వ తారీఖు నుంచి 10వ తారీఖు, అంటే జనవరి 27వ తారీఖు నుంచి ఫిబ్రవరి 10వ తారీఖు మధ్యలో అందరికీ కూడా ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ చేయాలనేసి బోర్డు వారు టైం టేబుల్ ఇచ్చారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వారు రిలీజ్ చేసిన రివైజ్డ్ టైం టేబుల్. ఇది ఓన్లీ ఫర్ ఫస్ట్ ఇయర్ వొకేషనల్లో సంబంధించి మాత్రమే ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.